మండవల్లి మండలం లోకుమూడికి చెందిన సన్నకారు రైతు కిరణ్ కొన్ని నెలల నుంచి గ్రామాల్లోని నీటి కుంటలు నిర్మించుకొని కొర్రమీను చేప పిల్లల సాగు నిర్వహిస్తున్నారు. చేప పిల్లలకు గర్రి రావడంతో సోమవారం మధ్యాహ్నం కైకలూరు సంత మార్కెట్ వద్ద పంచాయతీ దుకాణాల్లో నిర్వహిస్తున్న ఓ ఆక్వా మందుల దుకాణంలో రసాయన మందు డబ్బా కొనుగోలు చేశారు. వ్యాధి నివారణకు అరడబ్బా పిచికారీ చేయాలని దుకాణదారులు సూచించగా అంత మోతాదు ఎక్కువ అవుతుందేమోనని భావించి రైతు కేవలం 4 మూతలు మాత్రమే పిచికారిని వేశాడు. వెంటనే నీటి కుంటల్లోని 1.50 లక్షల కొరమీను చేప పిల్లలు మృత్యువాత పడ్డాయి. విషయం దుకాణ యజమానులకు తెలియజేయడంతో పాటు కొన్ని చేప పిల్లలు తెచ్చి వారి ఎదుట పరీక్షించగా అవి కూడా మృతి చెందాయి. దీనిపై దుకాణ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో చనిపోయిన చేప పిల్లలను దుకాణం ఎదుట వేసి తనకు న్యాయం చేయాలని రైతు ఆందోళన చేపట్టారు. విషయం మిగతా రైతాంగానికి కూడా తెలియడంతో సుమారు 100 మంది రైతులు, గ్రామస్తులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. ఇక సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.